హలో ఎవ్రీవన్, బాగున్నారా అందరూ? నేను వచ్చేసరికి లంచ్ టైంలో ఏం కర్రీ అయితే చేసుకున్నాను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. చూసేయండి మీరు కూడా ఎలా చేశాను అనేది. సో నేను వచ్చేసరికి దొండకాయ కర్రీ అయితే చేశాను అనమాట. దొండకాయలు మంచిగా దోరగా పొడుగ్గా కటింగ్ అయితే చేసేసుకుని ఉప్పు అయితే వేసుకుని పక్కనైతే పెట్టుకున్నా. ఆ తర్వాత నా చిట్టి పొట్టి 5 kg సిలిండర్ను ఆన్ చేసేసుకుని ఒక బాండీ పెట్టుకుని ఎక్కువ ఆయిల్ అయితే వేసుకున్నా, ఫ్రై కదా సో అందుకని. ఆ తర్వాత తిరుమాత గింజలు వేసుకున్నాను, కరివేపాకు వేసుకుని మంచిగా వేపేసుకున్నాను. ఆ తర్వాత ఉప్పేసి పక్కన పెట్టిన దొండకాయలు బాగా పిసుకోవాలన్నమాట. ఇది వచ్చేసరికి పాత పద్ధతి అనమాట. ఇప్పట్లో ఎవ్వరు దొండకాయలు ఉప్పేసి పిసికైతే వేయట్లేదు. నాకు తెలిసి ఎవరికి తెలియదు అనుకుంటా. నాకైతే అమ్మ నేర్పించింది ఆ పద్ధతి. సో క్రిస్పీగా ఉంటుందండి అలా చేయడం వల్ల. సో అందుకని నేనైతే అలా చేస్తాను. తర్వాత దాంట్లో పొడి కోసం అని చెప్పేసి మనమైతే చట్నీ ఉంటాయి కదా, చట్నీ పప్పులు ఉంటాయి, పుట్నాలు, ఉప్పు, కారం, అలాగే ఎండు కొబ్బరి, చిన్నుల్లిపాయలు, ఎండు మిరపకాయలు ఇవన్నీ వేసుకుని మంచిగా పొడి చేసుకుని కర్రీని ఒక మాదిరిగా బాగా వేగనించాలి. వేగనించిన తర్వాత ఈ పొడి వేసుకుని బాగా కలుపుకొని కొంచెం సేపు ఉంచితే బాగా కుక్